వెల్కమ్ టు మూవీ మానియా. కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్, మరి కొత్త సినిమాల అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసింది. లెట్స్ వెల్కమ్ టు మూవీ మానియా. పూజా హెగ్డేకి గతేడాది ఏ మాత్రం కలిసి రాలేదు. ఆమె చేసిన 4 సినిమాలు భారీ డిజాస్టర్ గా నిలవడంతో ఐరన్ లెగ్ అని మరక మళ్లీ పడేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన సినిమా మీదే ఆశలన్నీ పెట్టుకుంది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపికైనట్లు అధికారికంగానే గతంలో ప్రకటించారు. పూజా హెగ్డే కూడా ఈ సినిమా మీద చాలా నమ్మకం పెట్టుకుని ఖచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తోంది. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. మహేష్ బాబు ఒక యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు. ఇక ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే ఒక స్పెషల్ సెట్ లో ఈ సినిమా మరో షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా కోసమే నిర్మించిన ఒక స్పెషల్ హౌస్ సెట్ లో మహేష్ బాబు సహా పూజా హెగ్డే అలాగే శ్రీలీల మీద కొన్ని సీన్లు షూట్ చేయాల్సి ఉంది. ఇంకా నిజానికి ఈ సినిమా ప్రారంభించిన సమయంలోనే పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుందనే విషయాన్ని కూడా ప్రకటించారు. అయితే అప్పట్లో శ్రీలీల సెకండ్ హీరోయిన్ పాత్రలో నటిస్తుందనే విషయం ఎక్కడా రివీల్ చేయలేదు. కానీ తాజాగా ఆమె ఈ సినిమాలో నటిస్తుందనే విషయం మీద క్లారిటీ వచ్చేసింది. నిజానికి ముందనుకున్న కథ ప్రకారం ఒక హీరోయిన్ ఉంటుంది. కానీ మహేష్ బాబు సినిమా స్క్రిప్ట్ మార్చామని అడిగిన తర్వాత ఇప్పుడు మరో హీరోయిన్ కూడా వచ్చి చేరింది. అయితే త్రివిక్రమ్ గత సినిమాలలో సెకండ్ హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు. కానీ ఇప్పుడు రాసిన కథ ప్రకారం ఇద్దరు హీరోయిన్లకి సమ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడు అదే పూజా హెగ్డేకి తలనొప్పిగా మారినట్లు చెబుతున్నారు. ఎందుకంటే పూజా హెగ్డే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయింది. ఆమె అనేక ఎత్తు ఫలాలు చూసింది. కానీ టాలీవుడ్ లో ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది. ఆమెకు ఒక స్టార్ కి హీరోయిన్ కి క్రేజ్ అయితే దక్కుతోంది. ఈ నేపథ్యంలో సినిమా క్రెడిట్ అంతా శ్రీలీలకు వెళ్లిపోతుందేమో అనే భయంలో పూజా హెగ్డే ఉందనే ప్రచారం జరుగుతోంది. తనను ఎక్కడ డామినేట్ చేసి మహేష్ బాబు సినిమా క్రెడిట్ కూడా శ్రీలీల దక్కించుకుంటుంది అనే టెన్షన్ లో పూజా హెగ్డే ఉందని తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీక్వెల్ పుష్ప ది రూల్ కొత్త షెడ్యూల్ ఇటీవల విశాఖపట్నంలో ప్రారంభమైంది. బీచ్ సొగసుల విశాఖ నగరంలో అలాగే ఆ చుట్టుపక్కల అందమైన పరిసరాల్లో 19 రోజుల పాటు చిత్రీకరణ సాగనుంది. శ్రీవల్లి పాత్రధారి రష్మిక మందన్న వచ్చే నెలలో యూనిట్ తో చేరనున్నారనేది తాజా అప్డేట్. ప్రస్తుతం హిందీ చిత్రం మిషన్ మజ్నూలో తన అద్భుత నటనకు ప్రశంసలు అందుకుంటున్న ఈ బ్యూటీ తదుపరి పుష్ప 2 కోసం ప్రిపరేషన్ ని ప్రారంభించిందని తెలిసింది. తాజా ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ, 2వ భాగంలో మేం జీవించే ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకున్నాం. అందువల్ల నటీనటుల ప్రదర్శనలు మారబోతున్నాయని అన్నారు. 2వ భాగం మొదటి భాగం కంటే చాలా ఎక్కువ ఎమోషన్స్ తో వావ్
ఫ్యాక్టర్ తో అద్భుతాలు చేస్తుందని రష్మిక ధీమాను కనబరిచింది. మొదటి భాగం పుష్ప ది రైజ్ లో మా పనిని ప్రేక్షకులంతా చూశారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మేమంతా ఎలాంటి ప్రపంచంలో జీవిస్తున్నామో చాలా స్పష్టంగా ఉన్నాం కాబట్టి మా షో అంతా మారబోతుంది. రెండో భాగంలో నటన తీవ్రమైన ఎమోషనల్ గాఢతతో సాగుతుంది అని రష్మిక అన్నారు. అబ్బాయిలు ప్రత్యేకించి ఇది మీకు అద్భుతంగా నచ్చుతుందని టీజ్ చేశారు. సుకుమార్ రచించిన దర్శకత్వం వహిస్తున్న ఈ సీక్వెల్ మూవీని మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. పుష్ప ది రూల్ స్టార్టప్ పుష్పరాజ్ జీవితాన్ని మరింత లోతుగా తెరపై ఆవిష్కరిస్తుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ లో పుష్పరాజ్ ఎదుగుదలతో పాటు ప్రమాదాలు, ఎస్పీ బన్వర్ సింగ్ పేక్షావత్ తో ఘర్షణ నేపథ్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలతో సినిమా ఆద్యంతం రక్తి కట్టిస్తుందని చెబుతున్నారు. అటవీ అధికారిక మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ఈ చిత్రంలో నటించాడు. మొదటి భాగం చివరిలో అవమానానికి గురైన తర్వాత పుష్పరాజ్ తో స్కోర్ ని సెటిల్ చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తుంటాడు. అటుపై అతడి ఎత్తుగడలు ఫలించాయా లేదా అన్నది తెరపైనే చూడాలని తెలుస్తోంది. ఇప్పటికే సీక్వెల్ లో సునీల్, అనసూయ, జగదీష్, ధనంజయ్ రావు, రమేష్ తదితరులు నటిస్తున్నారని కథనాలొచ్చాయి. ఇక వీరంతా మొదటి భాగం నుండి తమ పాత్రలను పునరావృతం చేయనున్నారు. ఈ తారాగణంలో జగపతి బాబు తాజా చేరిక. ఇంకా పలువురు హిందీ తారలు ఈ చిత్రంలో నటించే అవకాశం ఉంది. ముఖ్యంగా షెకావత్ కి ధీటైన మరో అధికారిని కూడా ఉత్తరాది నుంచి బరిలో దించే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పుష్ప 1 పాన్ ఇండియా కేటగిరీలో దాదాపు 350 కోట్లు వసూలు చేసిందని టాక్ వినిపించింది. ఇప్పుడు పార్ట్ 2 తో మినిమంగా 1000 కోట్లు వసూలు చేయాలనే పంతంలో సుకుమార్ అండ్ టీమ్ ఉన్నారట. ఆల్మోస్ట్ కేజీఎఫ్, రాఖీబాయ్ రేంజ్ లో ఉన్న పుష్ప రోల్ ని ప్రిపేర్ చేస్తున్నారని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మెహరీన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాలు చేసింది. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మెహరీన్ ఆ తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, పంజాబీలో పలు సినిమాలు చేసిన ఈ భామ అన్ని చోట్ల సక్సెస్ఫుల్ గా హీరోయిన్ గా గుర్తింపు అయితే తెచ్చుకుంది. కాలం క్రితం హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనవడితో ఎంగేజ్మెంట్ కూడా అయింది. మరి ఏమైందో తెలియదు కానీ ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు ప్రకటించింది. వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టేసి తాను చేసిన సినిమా F2 బాగానే ఆడింది. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు. వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ తో జోడీగా మెహరీన్ నటించారు. అయితే దానికి సీక్వెల్ గా గతేడాది F3 సినిమా వచ్చింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. మెహరీన్ నటన చూసి ఓవర్ యాక్టింగ్ చేసిందనే కామెంట్స్ కూడా వచ్చాయి. F2 కు వచ్చిన క్రేజ్ F3 కి రాలేకపోయింది. ఇక F3 బెడిసి కొట్టడంతో ఈ భామకు అవకాశాలు తగ్గాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో స్పార్క్ అనే చిన్న సినిమా చేస్తోంది. ఈ సినిమాలో యంగ్ హీరో విక్రాంత్ హీరోగా చేస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో డేవ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ బ్యానర్స్ పై నిర్మిస్తుండగా ఈ చిత్రంపై ఈ భామ భారీ అంచనాలే పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కనుక ఫ్లాప్ అయితే మెహరీన్ ఇక ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టమే అని చెప్పాలి. అయితే మెహరీన్ కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి కొంచెం కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తే ఫ్యూచర్ ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక చూద్దాం మరి ఈ భామ ఎలాంటి సినిమాలు చేస్తుందో. రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల లైనప్ చాలా పెద్దగానే ఉందని చెప్పాలి. చేతిలో 6 డజన్కు పైగా సినిమాలున్నాయి. ఇవన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న సినిమాలు కావడం విశేషం. వీటిపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్టుల బడ్జెట్ సుమారుగా 2500 కోట్ల వరకు ఉంటాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రతి ఏడాది ప్రభాస్ తన నుంచి 2 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కినది ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సుమారు 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మైథిలాజికల్ బ్యాక్ డ్రాప్ లో రామాయణం కథ ఆధారంగా ఈ సినిమాని దర్శకుడు ఆవిష్కరించారు. 3Dలో ఈ మూవీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. దీంతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ ప్రభాస్ చేస్తున్న సంగతి తెలిసిందే. 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి పార్ట్ 1 ఈ ఏడాదిలోనే ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాలు అఫీషియల్ డేట్స్ ను కూడా కన్ఫర్మ్ చేసుకున్నాయి. సలార్ మూవీ కూడా సుమారు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. వచ్చే ఏడాది ఆరంభంలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా జిలాక్స్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కి థియేటర్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది. అలాగే 2024 కూడా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేయబోయే సినిమాతో పాటు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో చేయబోయే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా 3 ఏళ్ల పాటు ఏడాది 2 సినిమాల ద్వారా ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. మూవీ మ్యానియాలో మరికొన్ని అప్డేట్స్ చూద్దాం. ఇది ఇవాల్టి మూవీ మ్యానియా. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.